ఈ రోజు ఏం జరగబోతుందో అనేది చూద్దాము. నిన్న టీమ్‌లో నుంచి మళ్ళీ బిగ్ బాస్ మీరు టీమ్ అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు అని చెప్పనన్నారు. నిన్న ఎవరెవరికి నామినేషన్‌లు పడ్డారో, నిన్న ఎవరెవరు తిట్టుకున్నారో వాళ్ళందరిని అయితే మార్చడం అయితే జరిగింది. అంటే వాళ్ళ టీమ్‌లోకైతే ఎయడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరు ఏ టీమ్‌లో ఉన్నారైతే చూద్దాము. రెడ్ టీమ్‌లో వచ్చేసి ఫ్లోరా, ఇమ్మానుయేల్, కళ్యాణ్ అయితే ఉన్నారు. ఫ్లోరా ఎక్కడుంటే అక్కడ లక్కీ అనే చెప్పుకోవచ్చు. నిన్న యెల్లో టీమ్‌లో ఉండింది కదా లక్కీ హ్యాండ్ తనది. బ్లూ టీమ్‌లో వచ్చేసి హరీషు, తనూజ, రీతు ఉన్నారు. నిన్న హరీష్‌కి, తనూజకి ఏమి నువ్వు అసల డబ్బా కొట్టుకోవడమే సరిపోయింది నువ్వు అని చెప్పి తనూజ అనడము. నేను హుడీ ఎందుకు ఏసుకోన్నానంటే నేను నా ఎంటికలు పడతాయి కాబట్టి హుడీ ఏసుకోను. జుట్టే లేనప్పుడు ఎంటికలు ఎట్లా పడతాయా సామే నువ్వా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమైందా? నిన్న ఫ్లోరా అడిగిన మాటలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది హరీష్‌కి అయితే. ఏం అడిగింది ఫ్లోరా? నీకేమయ్యా నీ అన్నీ నన్ను దొంగ అంటావా? నేను దొంగలిచ్చానంటావా? నీతో ఫ్రెండ్‌షిప్పే పోయింది. నువ్వు చెప్తే నేను చెయ్యాలని అడిగింది. వామ్మో! ఫ్లోరానే ఇట్లా అడిగిందా? 2 వారాలు 3 వారాల నుంచి కామ్‌గా ఉంది ఫ్లోరా. ఇప్పుడైతే సూపర్ అనిపించింది. నేను ఇంకా సుమనన్న విషయానికి వస్తే సుమనన్న నేను అసలు పాయింట్లు చెప్పడం సిల్లీ పాయింట్లు చెప్పినా కానీ నోరు తెరిచి మాట్లాడాడుగా అదే చాలా అనిపించింది. ఇక రాము అయితే సూపర్‌గా మాట్లాడాడు. అంటే రాము మాట్లాడకపోతే తప్పంటారు, మాట్లాడేది తప్పంటారు. ఇట్లా మాట్లాడుతున్నాడు చేయి చూపించి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడాడు. అదేం తప్పు కాదు. రాము నోరు తెరిచి మాట్లాడాడు కదా అదే సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా గ్రీన్ టీమ్‌లో వచ్చేసి దివ్య, శ్రీజ, భరణి ఉన్నారు. నిన్న భరణి దాంట్లో సంజన ఉండింది. ఇప్పుడు సంజన మారిపోయింది. ఇప్పుడైతే దివ్య అయితే ఉన్నారు. నిన్నైతే రాత్రి అయితే లైవ్ అప్డేట్స్‌లో నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా అని చెప్పి దివ్య గాని, భరణి గాని ఒకటే పొగుడుకోవడం, ఒకటే సెల్ఫ్ డబ్బా సరిపోయింది వీళ్ళిద్దరిది. అందుకే దివ్యాని తీసుకున్నట్టున్నాడు. వాళ్ళ టీంలో సంజయ్ వచ్చి డిమాండ్ పవర్‌ని పెట్టాడు. ఇంకా ఎల్లో టీంలో వచ్చేసి సంజన, తనూజ, రీతు ఈ ముగ్గురైతే ఉన్నారు. నిన్న సంజనకి, రాము రాతడికి పెద్ద ఫైట్ పడింది కదా. సో వాళ్ళిద్దరినే పెట్టినట్టున్నాడు. ఎవరెవరికి గొడవ పడిందో వాళ్ళిద్దరినే పెట్టాడు ఒకే టీమ్‌గా. ఇంకా మన టీం అనుకోవాల్సిందే. ఇంకా పోతే వచ్చి 2 టాస్క్ అయితే పెడతాడనమాట. ఒకటి వచ్చేసి బాల్ టాస్క్ పెడతారు. ఆ బాల్ టాస్క్ మీరు ప్రమోలో చూసే ఉంటారు. కళ్యాణ్ వచ్చేసి బాల్స్ తీసుకుంటా ఉన్నారంటే లేడీ లక్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఈ ముందు ఫ్లోరా సైని ఉంది. ఫ్లోరా సైని ఎక్కడుంటే అక్కడ లక్ అని చెప్పింది ఇదికే తీసుకుంటున్నట్టు ఆ టీం విన్ అయింది. ఇంకోటి టైటిల్ టాస్క్ పెడతారు. ఆ టైటిల్ టాస్క్లో కూడా వచ్చేసి ఈ ఫ్లోరా సైని, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళైతే విన్ అయ్యారు. ఇంకా కెప్టెన్సీ కంటెంటర్లు వీళ్ళే అయ్యారు. డౌన్ అని ఒకటి వచ్చాడు. ఆ కిక్ వచ్చేసి ఎవరు తీసుకుంటారు? భరణి, శ్రీజ, దివ్యకైతే కిక్ వచ్చారు. అంటే వాళ్ళు టాస్క్ నుంచి తప్పుకున్నట్టు జరిగింది.